హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. బ్రహ్మోస్ ఏరోస్పేస్ నుండి వచ్చిన ఒక స్టేట్మెంట్ ప్రపంచానికి షాక్ ఇచ్చింది. ఇది రష్యన్ గవర్నమెంట్కి చెందిన మీడియా టాస్ నుండి వచ్చిన రిపోర్ట్. ఈ కంపెనీ అఫీషియల్ రష్యాకి కావాలంటే బ్రహ్మోస్ మిజైల్స్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అలాగే రష్యాకి ఉన్న అవసరాన్ని మేము అర్థం చేసుకున్నాం, మా దగ్గర రష్యన్ డిమాండ్కి తగ్గ ప్రొడక్షన్ కెపాసిటీ ఉందని చెప్పారు. ఇక్కడ బ్రహ్మోస్ ఏరోస్పేస్ అనేది ఒక జాయింట్ వెంచర్. మన డిఆర్డిఓకి 50.5% షేర్ ఉంది. అంటే మన గవర్నమెంట్ కంట్రోల్. సో మన గవర్నమెంట్కి ఇష్టం లేకుండానే బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇలా పబ్లిక్గా మేము రష్యాకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తుందా? దీన్ని బట్టి ఇండియా బ్రహ్మోస్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉందని అర్థమవుతుంది. ఇంకో పక్క రష్యన్ గవర్నమెంట్కి చెందిన ఎన్పిఓకి ఇందులో 49.5% షేర్ ఉంది. సో లాజిక్ ప్రకారం ఇలాంటి నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు రష్యానే ముందు ప్రపోజల్ని టేబుల్ మీదకి తీసుకురావాలి. కాబట్టి బ్రహ్మోస్ ఏరోస్పేస్ అఫీషియల్ చెప్పేది ఒక ఫార్మాలిటీ టైప్లో ఆఫర్. రష్యా నుండి ఆర్డర్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి వార్ టైంలో మన దేశం నుండి రష్యాకి వెపన్స్ వెళ్తే ప్రపంచ దేశాల రియాక్షన్ని ఇండియా హ్యాండిల్ చేయగలదా? గవర్నమెంట్ దాన్ని హ్యాండిల్ చేయలేము అనుకుంటే ఎలాంటి ప్రకటన రాదు. ఇక్కడ ఒక సాకు చెప్పొచ్చు. ఈ జాయింట్ వెంచర్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవ్వలేదు, 2 దశాబ్దాల క్రితం మొదలైంది. ఇందులో రష్యాకి సమానమైన షేర్ ఉంది కాబట్టి కంపెనీ పూర్తిగా మా కంట్రోల్లో ఉండదు. ఆల్రెడీ రష్యా ఇన్సైడర్ పార్ట్నర్ అని ఆర్గ్యూ చేయొచ్చు. మరి రష్యా దగ్గర ఆల్రెడీ ఓనిక్స్ ఉండగా బ్రహ్మోస్తో ఎందుకు అవసరం ఉంటుంది? రష్యా ఓనిక్స్ అనే మిజైల్ని డెవలప్ చేశాక ఈ జాయింట్ వెంచర్ని ఫామ్ చేయడం జరిగింది. మన రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు మిజైల్ని ఇంప్రూవ్ చేసి బ్రహ్మోస్ని డెవలప్ చేశారు. రష్యా దీన్ని వార్షిప్స్ మీద అటాక్ చేయడానికి, కోస్టల్ బ్యాటరీస్లో మోహరించడానికి డెవలప్ చేసింది. అయితే మనం కోస్ట్, షిప్స్, మొబైల్ లాంచర్స్, ఎయిర్క్రాఫ్ట్ నుండి కూడా లాంచ్ చేసేలా వేరియంట్స్ని డెవలప్ చేశాం. ఓనిక్స్ స్పీడ్ అనేది మ్యాక్ 2.5, బ్రహ్మోస్ స్పీడ్ మ్యాక్ 2.8కి పెరిగింది. ఓనిక్స్ మిజైల్ సముద్ర ఉపరితలానికి 10 నుండి 15 మీటర్ల ఎత్తులో ఫ్లై చేయగలదు. అయితే బ్రహ్మోస్ కేవలం 3 to 4 మీటర్స్ ఎత్తులోనే ఫ్లై చేస్తుంది. అంటే చాలా తక్కువ దూరంలో మాత్రమే రెడార్స్ గుర్తించగలవు. శత్రువు రియాక్షన్ టైం అనేది తగ్గిపోతుంది. అలాగే 1 మీటర్ సిఈపి అంటే కేవలం 1 మీటర్ రేడియస్తో సర్కిల్ గీస్తే యాక్యురేట్గా అందులో పడే ఒకే ఒక్క మిజైల్ బ్రహ్మోస్. డిఆర్డిఓ ఎక్స్ట్రీమ్ యాక్యురసీ, వెరీ లో ఆల్టిట్యూడ్లో ఫ్లై చేసేలా గైడెన్స్ సిస్టమ్ని డెవలప్ చేసింది. మనం రష్యాలో కేవలం కోస్టల్ యాంటీషిప్ బ్యాటరీస్లో డిప్లాయ్ చేయటమే కాకుండా షిప్స్లో మోహరించి ల్యాండ్ మీద టార్గెట్స్ కోసం వేరే వెర్షన్స్ని కూడా డెవలప్ చేసి హ్యూజ్ నెంబర్స్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. అయితే రష్యా ఈ యుద్ధంలో ఓనిక్స్ యాంటీషిప్ మిజైల్స్ని ల్యాండ్ టార్గెట్స్ మీద కూడా వాడుతుంది. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని యుక్రెయిన్కి కంటిన్యూస్గా సప్లై చేస్తున్నాయి. దీనివల్ల రష్యా రెగ్యులర్గా వాడుతున్న సబ్సానిక్ క్రూజ్ మిసైల్స్ అనేవి అన్ని టార్గెట్స్ని సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వలేకపోతున్నాయి. కాబట్టి రష్యా ఓనిక్స్, కింజాల్, ఇస్కాందర్ ఎం లాంటి హై స్పీడ్ మిజైల్స్ని ఇంపార్టెంట్, హైలీ ప్రొటెక్టెడ్ టార్గెట్స్ మీద వాడుతుంది. యుక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ఓపెన్గా మేము ఈ ఓనిక్స్ మిజైల్స్ని స్టాప్ చేయలేకపోతున్నామని ఒప్పుకుంది. ఏ యాంటీషిప్ మిజైల్స్నైనా ల్యాండ్ టార్గెట్స్ మీద వాడొచ్చు. కాకపోతే మనం యాంటీషిప్ కంటే కొంచెం తక్కువ ఖరీదు ఉండేలా ల్యాండ్ అటాక్ వెర్షన్ని డెవలప్ చేశాం. కాబట్టి ఇలా రష్యా కోస్టల్ యాంటీషిప్ బ్యాటరీస్ కోసం తక్కువ సంఖ్యలో మోహరించిన ఓనిక్స్ మిజైల్స్ అయిపోతుండగా ఈ ప్రొడక్షన్ డిమాండ్ని మీట్ అవ్వలేకపోతుంది. మనం వేరు రోల్స్ కోసం పెద్ద సంఖ్యలో తయారు చేస్తున్నాం కాబట్టి మన ప్రొడక్షన్ కెపాసిటీ వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఆలోచించుంటుంది. ఓవరాల్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ అఫీషియల్ ఇలా ఓపెన్గా బ్రహ్మోస్ని ఇవ్వడానికి సిద్ధమని చెప్తున్నారంటే మన గవర్నమెంట్ దాన్ని వ్యతిరేకించట్లేదని అర్థం. జాయింట్ వెంచర్ కాబట్టి గ్లోబల్ రియాక్షన్ని హ్యాండిల్ చేయగలమనే కాన్ఫిడెన్స్ ఉండే ఉంటుంది. అలాగే లాజిక్ ప్రకారం అసలు రష్యన్ గవర్నమెంట్కి కూడా ఇందులో కంట్రోల్ ఉన్నప్పుడు రష్యాకి ఇంట్రెస్ట్ లేకుండా ఈ డిస్కషన్ జరిగి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోరు. ఇది ఫార్మాలిటీ టైప్లో ఆఫర్. రష్యా నుండి త్వరలో ఆర్డర్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.